హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్. సో ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ వాళ్ళకి నాన్న ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే బ్లూ ప్రింట్ రిలీజ్ చేసినారు నాన్న. సో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్కి బ్లూ ప్రింట్స్ రిలీజ్ చేశారు. సో మన ఫిజిక్స్ సిలబస్ నాన్న మీకు ఆల్రెడీ తెలిసి 85 మార్క్స్ ఉంటాయని, రైట్? సో ఐపీలో 85 మార్క్స్లో నాన్న మనకు తెలిసి ఫస్ట్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, రైట్? సేమ్ ప్యాటర్న్. సో 1 మార్క్ 9 ఇస్తాడు, 9 రాయాలి. 2 మార్క్స్ 14 ఇస్తాడు, 14 రాయాలి. 4 మార్క్స్ 12 ఇస్తాడు, 8 రాయాలి. 8 మార్క్స్ 3 ఇస్తాడు, 2 రాయాలి. అందులో టైల్ ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్, అంతే కదా? సో ఇప్పుడు మనకు ఈ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు సీనియర్ ఇంటర్ ఫిజిక్స్కి బ్లూ ప్రింట్ ఎలా ఇచ్చాడో చూద్దాం నాన్న. సో ఇక్కడ టోటల్ మనకు 14 చాప్టర్స్ ఉన్నాయి, రైట్? సో 2027 నాన్న. సో 2027 వెయిటేజ్. సో ఒక్కసారి చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ 14 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 14 చాప్టర్స్ ఒక్కొక్కటి చూస్తూ వెళ్దాం నాన్న. అందులో ఫస్ట్ చాప్టర్ ఒకసారి చూడమ్మా. 14 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్ 1 వస్తుందన్న, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ ఏం రావు నాన్న. సో టోటల్ వెయిటేజ్ ఎంత ఈ చాప్టర్ ఏంటంటే 7 మార్క్స్. సో మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చెప్పేసాం నాన్న. ఆల్రెడీ టోటల్ ప్లేలిస్ట్లో సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. ఒక చాప్టర్ అంతా కంప్లీట్ అయింది. 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. గ్యారెంటీ 4 మార్క్స్, 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి వస్తుంది నాన్న. సో తర్వాత దీని మీద 1 షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేసింటాను ఫర్ యువర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, ఐఐటి, నీట్, ఎంసెట్. అది కూడా ఒకసారి వాచ్ చేయండి. సో నెక్స్ట్ నాకుండే టఫెస్ట్ అంటే పీరియడ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నా ఇన్స్టిట్యూట్లో నాన్న. సో అందుకు నాకు టైం సరిగ్గా కుదరడం లేదు. బట్ సో మ్యాక్సిమం నేను ఐపీ సిరీస్ ఇంకాస్త ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, డోంట్ వరీ, ఓకే? సో ఇంకా మోడల్ పేపర్ తెలిసింది కాబట్టి ఇంకాస్త ఫాస్ట్గా మనం మూవ్ అప్ కావచ్చు నాన్న, డోంట్ వరీ, రైట్? సరే. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, నో 8 మార్క్స్, టోటల్ 7 నాన్న. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూడమ్మా. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 1 మార్క్ ఇవ్వర్రా, 2 మార్క్స్ ఒకటి వస్తుందన్న, 4 మార్క్స్ 2 వస్తాయమ్మా, టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో 1 మార్క్ రాదు, 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి రా వెయిటేజ్. సో కాబట్టి ఇక్కడ టోటల్ మార్క్స్ 10 అమ్మ. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీలో 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్ 7 మార్క్స్ వస్తాయి నాన్న. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో 1 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, టోటల్ 7. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 1 మార్క్ రాదు నాన్న, 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ రాదు, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. మామూలు 8 మార్క్స్ 3 చాప్టర్స్ కదా, అందులో ఒక చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఆ మూవింగ్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే 2 మార్క్స్ 1, 8 మార్క్స్ 1, టోటల్ 10 రా. 8 మార్క్స్ 1 అంటే కంపల్సరీగా ఒక టైల్ ప్రాబ్లం ఉంటుంది 2 మార్క్స్కి, గుర్తుపెట్టుకో. సో టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. సో 1 మార్క్ ఒకటి వస్తుంది మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో, 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. సో నో 8 మార్క్స్, టోటల్ 7. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా సేమ్, 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, టోటల్ 7 మార్క్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ సేమ్ నాన్న, 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, సో టోటల్ 7. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నాన్న ఓన్లీ 1 మార్క్, ఓన్లీ 2 మార్క్స్, నో 4 మార్క్స్, నో 8 మార్క్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో చాలామంది 1 మార్క్ 2 మార్క్స్ ఒక్కటి చదువుకుంటే చాలు నాన్న. సో 4 మార్క్స్ 8 మార్క్స్ నో నీడ్ అమ్మా. సో 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్ 3 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నాన్న. సో దీనిలో 1 మార్క్ రాదురా, 2 మార్క్స్ 1 వస్తుంది నాన్న, నో 4 మార్క్స్, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. 8 మార్క్స్ ఆల్రెడీ మూవింగ్ చార్జెస్లో ఒకటి వచ్చింది కదా, నెక్స్ట్ రే ఆప్టిక్స్లో ఇంకొకటి వస్తుంది నాన్న, 8 మార్క్స్. సో కాబట్టి ఇక్కడ రే ఆప్టిక్స్లో 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, అలాంగ్ విత్ టైల్ ప్రాబ్లం రిమెంబర్, టోటల్ 10 మార్క్స్. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్లో 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. 1 మార్క్ రాదు, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 1 మార్క్ లేదు, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి డ్యూయల్ నేచర్లో. సో టోటల్ 10. నెక్స్ట్ ఆటమ్స్. ఆటమ్స్లో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, సో 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, టోటల్ 7. సో 1 మార్క్ 1 అన్న, 2 మార్క్స్ 1 అన్న, 4 మార్క్స్ 1 అన్న, టోటల్ 7. న్యూక్లియై. న్యూక్లియైలో 1 మార్క్ రాదురా, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ మా,
4 మార్క్స్ లేదు, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ నాన్న. సో టోటల్ 10 మార్క్స్. అంటే 8 మార్క్స్ 3 ఎక్కడి నుండి వస్తాయి, మూవింగ్ చార్జెస్ నుండి ఒకటి, రే ఆప్టిక్స్ నుండి ఒకటి, న్యూక్లియై నుండి ఒకటి నాన్న. సో అంటే ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ అలాంగ్ విత్ టైల్ ప్రాబ్లమ్ రిమెంబర్. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైజెస్ లాస్ట్ చాప్టర్ 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్. ఇలా మీ టోటల్ వెయిటేజ్ ఇచ్చాడు నాన్న. ఓకే, సో ఇదంతా నేను మళ్ళీ మీకు అన్ని సబ్జెక్ట్స్ పీడిఎఫ్, ఇది వచ్చేసి ఓన్లీ ఫిజిక్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని సబ్జెక్ట్స్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాన్న, పిన్ చేసి ఉంటాను. ఆ లింక్ క్లిక్ చేయి, ఈ మొత్తం బ్లూ ప్రింట్ ఫర్ ఆల్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేమి అంటే 8 మార్క్స్ 3 చాప్టర్స్ నుండి వస్తాయిరా. ఏవేవి అంటే 8 మార్క్స్ నాన్న, బాగా అబ్జర్వ్ చేస్తే మూవింగ్ చార్జెస్ నుండి ఒకటి, తర్వాత నెక్స్ట్ రే ఆప్టిక్స్ నుండి ఒకటి, తర్వాత నెక్స్ట్ న్యూక్లియై నుండి ఒకటి వస్తుందమ్మా. సో నెక్స్ట్ 4 మార్క్స్ 12 ఇస్తాడు, 8 రాయాలి. కానీ ఏ చాప్టర్లో అయితే 2 ఉంటాయో జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఏ చాప్టర్లో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, అంటే 4 మార్క్స్కి ఏ చాప్టర్లో అయితే 2 క్వశ్చన్స్ ఇస్తాడో, ఓకే, అందులో ఒక క్వశ్చన్ థియరీ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఏముంటుంది, థియరీ. ఓకే, అనదర్ క్వశ్చన్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, అర్థమవుతుందా? సో 4 మార్క్స్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ చాప్టర్ నుండి అంటే ఒక క్వశ్చన్ థియరీ, ఇంకో క్వశ్చన్ ప్రాబ్లం. ఫస్ట్ అలా కూడా సేమ్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఓకే రైట్, సరే. ఇప్పుడు ఇక్కడ దీన్ని బేస్ చేసుకున్నానా, సరే మనము నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలా ప్లాన్ చేయొచ్చో చూడన్నా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే సో మనం ఎలా ప్లాన్ చేయొచ్చు చూడు. సో ఇక్కడ చూడన్నా 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ అన్నాడు, అంటే ఒక క్వశ్చన్ థియరీ ఉంటుంది, రైట్, ఇంకో క్వశ్చన్ ప్రాబ్లం ఇస్తాడు అని అర్థం. మళ్ళీ ఇంకెక్కడ నుంచి చూడన్నా 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ అద్దు, ఇక్కడ డ్యూయల్ నేచర్. సో డ్యూయల్ నేచర్లో కూడా 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే ప్రాబ్లం కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంకో క్వశ్చన్ థియరీ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సో తర్వాత ఇంకా సెమీ కండక్టర్స్ నుండి 4 మార్క్స్ ఒకటి, ఆటమ్స్ నుండి ఒకటి, డ్యూయల్ నేచర్ నుండి 2, వేవ్ ఆప్టిక్స్ నుండి ఒకటి, రైట్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ నుండి 1 మార్క్, ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్ 1, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 1, కరెంట్ ఎలక్ట్రిసిటీ 1, సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నుండి 2, ఎలక్ట్రిక్ చార్జెస్ నుండి 1 గుర్తుపెట్టుకో. ఇంకా 2 మార్క్స్ 14 రాయాలా, 14 ఇస్తాడు కదా. సో ఒక్కొక్క చాప్టర్ని ఒకటి గ్యారంటీ 2 మార్క్స్. 1 మార్క్ 9 రాయాలా, ఆ 9 వాడు సెలెక్ట్ చేసిండేది వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జెస్ ఒకటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాటిక్ వేవ్స్, అంతేనా, తర్వాత వేవ్ ఆప్టిక్స్, ఆటమ్స్, సెమీ కండక్టర్స్. సో ఇవి 1 మార్క్ వాడు సెలెక్ట్ చేస్తాడు నాన్న. ఓకే, సో దీన్ని బట్టి ఈ వెయిటేజ్ని బట్టి, ఓకే, చాప్టర్ వైజ్ ఈ బ్లూ ప్రింట్ని బట్టి మనము ఫర్దర్గా క్లాసెస్ ఉంటాయి నాన్న. ఓకే, బట్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సంబంధించి టోటల్ అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రతి ఒక్క చాప్టర్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను నాన్న, అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ మీ ఫ్రెండ్స్ లేదా మీ జూనియర్స్ మీ కాలేజెస్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయండి అన్న. ఫస్ట్ ఇయర్ ఐపీ అంతా మన ఛానల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ఛానల్ని వాచ్ చేయమని చెప్పండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనకు సో మీకు ఈ 1 షాట్ వీడియోస్ కానివ్వండి, బేసిక్ మ్యాథ్స్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ నెక్స్ట్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఐపీ ఇంకాస్త ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్న. సో మొత్తం ఐపీ టోటల్ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ అన్నీ మన ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి, డోంట్ వరీ. సో వాచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మా.